మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. హైదరాబాద్లోని కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో ఫ్లాట్ కాసుల వర్షం కురిపించింది. దీంతో కొత్త సంవత్సరంలో మిగతా భూమిని వేలం వేస్తే దిశగా హెచ్ఎండిఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెలలో నియోపోలిస్ లేఅవుట్లో 3 దఫాలుగా 29 ఎకరాలను ఆన్లైన్లో వేలం వేసిన సంగతి తెలిసింది. ఊహించని దానికంటే బిల్డర్ల నుంచి ఎక్కువ స్పందన వచ్చింది. కోకాపేటలో మరోసారి అందుబాటులోకి భూములు. మరో 70 ఎకరాలు 7,000 కోట్ల లక్ష్యం. భారీ ఆదాయంపై హెచ్ఎండిఏ కన్ను. వేలం వేసేందుకు హెచ్ఎండిఏ ప్రణాళిక సిద్ధం. ఇటీవల లేఅవుట్ వేసిన హెచ్ఎండిఏ ఎకరాకు అత్యధికంగా 151 కోట్లు పలికింది. మొత్తం 29 ఎకరాలకు 3,862.8 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదే లేఅవుట్లో ఉన్న 70 ఎకరాలను కూడా విక్రయించాలని ఆలోచన చేస్తోంది. ఇదే భూమిని 10 సంవత్సరాల క్రితం ఐటీఎస్ఈజెడ్కు కేటాయించారు. మొత్తం 11 కంపెనీలకు ఈ భూమిని లీజుకు ఇచ్చారు. ఇంతవరకు ఒక కంపెనీ కూడా ఆ భూమిలో సంస్థలను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ కొన్ని కంపెనీలు లీజు నుంచి విరమించుకున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సమాచారం ఇచ్చాయి. రైజింగ్ తెలంగాణలో భాగంగా హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజా రవాణాకు మెట్రో విస్తరణ, బీఎస్టీఆర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి నిధుల సమస్య వెంటాడుతోంది. వేలంతో వచ్చే నిధులను వీటికి వెచ్చించాలని ఆలోచన చేస్తోంది. జవహర్ నగర్, మియాపూర్ భూముల తరహాలో ఖాళీగా ఉంచితే ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. కంపెనీలకు ఇచ్చిన గడువు కూడా ముగియటంతో భూమి మొత్తం హెచ్ఎండిఏ ఆధీనంలో ఉంది. ఇందులో భారీ రహదారులు, ఇతర మౌలిక వస్తువులు కల్పించారు. ఆ సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అది పరిష్కారం అయితే ఈ భూమిపై పూర్తి హక్కులు హెచ్ఎండిఏకు రానున్నాయి. అప్పుడు ఇబ్బంది లేకుండా విక్రయించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎకరాకు 100 కోట్లు పలికినా 70 ఎకరాలకు 7,000 కోట్ల ఆదాయం వస్తుందని హెచ్ఎండిఏ అధికారులు అంచనా వేస్తున్నారు. అనుకున్న దానికంటే స్పందన వస్తే 8,000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎకరాకు 100 కోట్లు పలికినా 70 ఎకరాలకు 7,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అనుకున్న దానికంటే స్పందన వస్తే 8,000 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. 2047 రైజింగ్ తెలంగాణలో భాగంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రజా రవాణాకు మెట్రో విస్తరణ, బీఎస్టీఆర్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి నిధుల సమస్య వెంటాడుతోంది. వేలంతో వచ్చే నిధులను వీటికి వెచ్చించాలని ఆలోచిస్తోంది. మియాపూర్, జవహర్ నగర్ భూముల తరహాలో ఖాళీగా ఉంచి ఆక్రమణలు చోటు చేసుకుంటున్నాయి. కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ హెచ్ఎండిఏకు కనకవర్షం కురిపిస్తుంది. తాజాగా 3వ విడతలో నిర్వహించిన వేలానికి విశేష స్పందన లభించింది. ఏకంగా రికార్డు స్థాయిలో ఎకరా 131 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 19లో 4 ఎకరాలకు, 20లో 4.04 ఎకరాలకు సంబంధించి వేలం నిర్వహించారు. ఇక్కడ కనీస ధర ఎకరాకు 99 కోట్లుగా నిర్ణయించారు. ప్లాట్ 19లో ఎకరా 131 కోట్లు పలకగా, ప్లాట్ 20లో ఎకరం 118 కోట్లకు విక్రయించారు. ఈ 2 ప్లాట్లలో 8 ఎకరాలకు సంబంధించి 996 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. తాజాగా ఎకరా అంత ధరకు అమ్ముడుపోవడం స్థిరాస్తి రంగానికి ఊపునిచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.